ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము సెషన్ 25లో ఉన్నాము. ప్రకటన గ్రంథము పుస్తకాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాము. దేవుని కృపను బట్టి సెషన్ 25 వరకు మనము వచ్చి ఉన్నాం. సో లెట్ us see what we are going to cover. ఏది మనం కవర్ చేయబోతున్నామో ఈ 25th సెషన్లో ఒకసారి మనము చూసుకుందాం. ఒకసారి అవుట్లైన్స్ చూసుకుందాము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశంలో we will see the final end and judgment of Satan. సాతాన్ యొక్క అంతము, ఆయన తీర్పు దేవుడు ఎలా తీర్చబోతున్నాడో చూడబోతున్నాము. తర్వాత అన్యులు, చెడుతనం చేసిన వారి యొక్క అంతము, తీర్పు ఎలా ఉండబోతుందో, ఆ మహా తెల్లటి సింహాసనం పైన దేవుడు కూర్చొని తన యొక్క తీర్పును ఎలా తీర్చబోతున్నాడో చూసుకోబోతున్నాము. దాని తర్వాత నూతన భూమి, నూతన ఆకాశము దేవుడు ఎలా సృష్టించబోతున్నాడో మనం చూసుకోబోతున్నాము. నూతన యెరూషలేము పరలోకం నుంచి దేవుడు ఎలా తీసుకురాబోతున్నాడో చూసుకోబోతున్నాము. ఐదోది, దేవుడు ఏ రీతిగా మానవులతో సంపూర్ణంగా నివసించబోతున్నాడో దాని విషయంలో మనము చూసుకోబోతున్నాం. ఈ 5 విషయాలు ఈ దినం మనము ధ్యానించబోతున్నాం. గతంలో మనం ఆల్రెడీ చూసుకున్నాము. 1000 పరిపాలన గురించి మనం చూసుకున్నాము. 1000 పరిపాలనలో దేవుడు ఆయన చేసిన వాగ్దానాలు, అది ఇశ్రాయేల్ విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ దేవుడు చేసిన వాగ్దానాలు ఏంటిదో మనము చూసినాము. రెండో రాకడలో ఏ రీతిగా 1000 పరిపాలన స్టార్ట్ అవుతుంది, 1000 ముగించిన తర్వాత ఇప్పుడు మనకు ఏమేమి జరగబోతున్నాయి, 1000 పరిపాలన అంతంలో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ విషయాలు మనము చూసుకోబోతున్నాం. ఈ 5 విషయాలు కూడా దానికి సంబంధించినవే. ఆఫ్టర్ ద 1000 years reign ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క 1000 పరిపాలన తర్వాత చాలా స్పష్టంగా మాట్లాడమన్న అంశం ఏంటిదంటే అది సాతాను గురించి మనకు రాయబడింది. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. సాతాను ఏ రీతిగా అయితే దేవుని యొక్క రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు, ఆ పరలోకంలో ఉన్నప్పుడు, ప్రధాన దూతగా ఉన్నప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తాము. దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మొట్టమొదటిగా దేవుడు తీర్పు తీర్చినాడు, అక్కడి నుంచి త్రోసివేసినాడు. దాని తర్వాత రెండోసారి మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఆ శిలువ పైన మరణించి సాతాన్ని ఓడగొట్టినట్లుగా, అక్కడ గొప్ప తీర్పు తీర్చినట్లుగా, ఓడగొట్టినట్లుగా మనము చూస్తున్నాం. మూడోది, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూసినాము, ఆయన సింహాసనం వైపున ఆయన మరలా కూర్చున్న తర్వాత మహాయుద్ధము జరిగేను. మిఖాయిల్ దూత ఆ యొక్క సాతాను, అంటే ఆ యొక్క అసెంబ్లీ లోపలికి రానివ్వకుండా, ఎందుకంటే తరచుగా వచ్చి ఆయన నిందారోపణ చేసే ఆ ద్వారాలు కూడా మూసేసినట్లుగా మనము చూస్తున్నాము. 4వ మెట్టుకు వచ్చే లోపల సాతాన్ని 1000 బంధించి దాని తర్వాత ఏం చేయబోతున్నాడో అది కూడా మనము చూసుకోబోతున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అక్కడ 20వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే 1000 ప్రారంభం అవడంతోటే ఒక దూత ఒక గొప్ప సంఖ్యలు తీసుకొని, ఒక చైన్ తీసుకొని సాతాన్ని బంధించి అగాధంలో వేసేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 1000 అయిపోయిన తర్వాత సాతాను కొంతకాలం వరకే ఆయన విడుదల చేయబడతాడు. విడుదల చేయబడిన తర్వాత తను దిగంతంలో ఉన్న మనుషులు, దేశాల వైపున వెళ్ళి 4 కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్ ఆయన వెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళని మోసం చేస్తాడు. మోసగాడు మోసం చేస్తాడు. ఈ 1000 పరిపాలనలో వాళ్ళందరూ క్రీస్తును మ్రొక్కుతారు, క్రీస్తును ఆరాధిస్తారు. క్రీస్తు తప్ప వేరే నామం ఉండదని లేఖనాల్లో మనం చూసినాం కదా. కానీ వీడు వెళ్ళి మరలా మోసాన్ని పట్టుకొని వస్తాడు. ఆ సామాన్య ప్రజల మధ్యలో మోసాన్ని పట్టుకొని వస్తాడు. దేవుని బిడ్డలు ఆల్రెడీ వాళ్ళు మహిమ శరీరాలు ధరించుకొని
వాళ్ళు మొదటి పునరుద్ధానంలో పాలు పొందినవారు వారు కాదు. మిగిలిపోయిన వాళ్ళు, నేషన్స్ వాళ్ళు, సామాన్య ప్రజలుగా బ్రతుకుతా ఉన్నారు గదా! వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికెళ్ళి వాడిని మోసం జేసి, వాళ్ళని యుద్ధానికి తీసుకొనొస్తాడు అని లేఖనాలు చెప్తాను. వాళ్ళ యొక్క సంఖ్య ఎట్లా ఉందంటే, ఇసుక రేణు వలె సముద్రం దగ్గర ఇసుక రేణులు ఎట్లుంటాయో అటువంటి సంఖ్య తీసుకొని ఆయన వస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. వాళ్ళంతా ఈ యొక్క బ్రాడ్ ప్లేన్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఆహ్, ఎక్కువ ఆటంకాలు లేకుండా అంటే స్పష్టంగా కనబడే రీతిగా భూదిగంతముల నుంచి ఆ యొక్క మనుషులు, జనాంగము, ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు స్పష్టంగా కనబడే రీతిగా ఆ యొక్క పరిశుద్ధుల యొక్క క్యాంప్ అంటే యెరూషలేములో ఆ యొక్క ఆహ్, ప దేవుని యొక్క ప్రియమైన పట్టణము అని రాయబడి ఉంది గదా! ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న పరిశుద్ధులను చుట్టుముడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. గానీ ఎప్పుడైతే యుద్ధానికి వీళ్ళు వస్తారో, ఈ యొక్క పరిశుద్ధ పట్టణము యెరూషలేముకి వ్యతిరేకంగా, పరిశుద్ధులకు వ్యతిరేకంగా దేవుని యొక్క దగ్గర నుంచి పరలోకం నుంచి అగ్ని బయలుదేరి, ఆ యొక్క సాతాను ఆహ్, అక్కడ వచ్చిన ప్రజల్ని దహించినట్లుగా ఇంకా అది కాకుండా సాతాను గూడా దేవుడు చెరపట్టుకొని నిత్యం మండుచున్న అగ్నిలో వేసినట్లుగా అక్కడ మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఆల్రెడీ అంత్యక్రీస్తు ఇంకా అబద్ధ ప్రవక్త అక్కడ వేదనలో దినము, రాత్రి వాళ్ళు వేధించబడుతున్న స్థలంలోనికి సాతాన్ని విసిరేసినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఎన్నో రీతులుగా సాతాన్ని దేవుడు ఓడించుకుంటూ వచ్చినాడు. చివరిగా ఎలా ఓడించబోతున్నాడంటే సాతాన్ని 1000 బంధించి వదిలి దాని తర్వాత నిత్యము మండుచున్న అగ్నిలో వేసినట్లుగా మనము లేఖనాలు చూస్తున్నాం. కాబట్టి ఆఫ్టర్ 1000 ఇయర్స్ హావ్ ఎండెడ్ సేటన్ విల్ బి ఇప్పుడు మనము చదువుకున్న వాక్యంలో మన మెయిన్ పాయింట్స్ ఏంటిదంటే సాతాను కేవలము ఆ యొక్క 1000 తర్వాత కొంతకాలం కోసమే విడిపించబడతాడు. దాని తర్వాత ఆయన పరిశుద్ధ పట్టణం వైపున, దేవుని యొక్క బిడ్డల వైపున గొప్ప జనసమూహాన్ని 4 దిశల నుంచి ఆయన తీసుకొనొస్తాడు. అది చేయడానికి మొట్టమొదటిగా వెళ్ళి ఆ దేశాలను ఆయన మోసం చేస్తాడు. హి విల్ డిసీవ్ ద పీపుల్ అండ్ ద నేషన్స్ అండ్ హి విల్ బ్రింగ్ దెమ్ అగెయిన్స్ట్ ద సిటీ, ద బిలవడ్ సిటీ అండ్ ద సెయింట్స్. పరిశుద్ధులు ఆ యొక్క పట్టణంకు విరుద్ధంగా యెరూషలేముకు చుట్టేటట్టుగా తీసుకొనొస్తాడని మనం చూసినాం. గానీ దేవుని సన్నిధి దగ్గర నుంచి ఆ పరలోకం నుంచి అగ్ని బయలుదేరి అక్కడున్న ప్రజలను నాశనం చేసినట్లుగా అగ్ని ద్వారా మరియు సాతాన్ని గూడా పట్టుకొని ఆ నిత్యము మండుచున్న అగ్నిలోనికి, ఆ లేక్ ఆఫ్ ఫైర్ లోనికి దేవుడు పడవేసినట్లుగా అక్కడ ఆల్రెడీ 1000 కంటే ముందు ఎవరున్నారు? అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ, రెండో రాకడ 1000 ప్రారంభం కాకముందు ఆయన రాకడ జరుగుతుంది. ఆయన రాకడ వచ్చిన తర్వాతనే ఆ యొక్క 1000 పరిపాలన స్టార్ట్ అవుతుంది. గానీ ఆయన రాకడ వచ్చేటప్పుడు ఆయన అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను చెరపట్టుకొని డైరెక్ట్‌గా నిత్యము మండుచున్న అగ్నిలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. 1000 తర్వాత ఇక్కడ సాతాన్ని ఆ యొక్క నిత్యము మండుచున్న అగ్నిలో వేసినట్లుగా అక్కడ ఆల్రెడీ యాంటీ క్రైస్ట్ ఇంకా ఫాల్స్ ప్రాఫెట్ ఉన్నట్లుగా, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త ఉన్నట్లుగా మనము చాలా స్పష్టంగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇది సాతాన్ని దేవుడు జడ్జ్ చేసే విధానం. రెండోది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ధవల సింహాసనాన్ని మనం చూస్తున్నాము. అది చాలా నిగనిగ మెరుస్తున్న ఆ సింహాసనం పైన అక్కడ తెల్లటి వస్త్రాలేసుకొని దేవుడు కూర్చొని తీర్పు తీరుస్తున్న ఆ యొక్క దృశ్యాన్ని మనము ఈ లేఖనాల్లో మనము ఈ ప్రకటన గ్రంథంలో మనము చూస్తా ఉన్నాము. 20వ అధ్యాయంలో మనం చూస్తాము. ఫైనల్ జడ్జ్‌మెంట్, ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్ ఆఫ్ గాడ్. సో, అక్కడ ఇప్పుడు చాలా మందికి చాలా ప్రశ్నలుంటాయి. అంటే అంటే ఒకసారి మనం చూసుకుందాము. ఈ యొక్క వచనాలు చూసుకున్న తర్వాత దాని గురించి మనము ఆలోచన చేయడానికి మనం ప్రయత్నము చేద్దాము. దెన్ ఐ సా ఎ గ్రేట్ వైట్ థ్రోన్. గొప్ప ధవలమైన ఒక గొప్పటి సింహాసనము, మెరుస్తున్న సింహాసనాన్ని నేను చూస్తా ఉన్నాను. ఆ సింహాసనం పైన కూర్చున్న వ్యక్తిని నేను చూస్తా ఉన్నాను. ఆయన సన్నిధికి ఈ భూమియు, ఆకాశము పారిపోయెను. అంటే ఎంత గంభీరమైన తీర్పు అనే సంగతిని అర్థం చేసుకోవాల.
ఇది చానా ఏదో పీస్‌ఫుల్‌గా ఉండేది కాదు. చానా గంభీరంగా ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆ యొక్క భూమి, పాత భూమి గాని, పాత ఆకాశం గాని పారిపోయినట్టు ఈ యొక్క తీర్పు జరిగేటప్పుడు ఇంక పాత భూమి అక్కడ మనకు పారిపోతున్నట్లుగా, ఆకాశం పారిపోతున్నట్లుగా దానికి స్థానమే లేనట్లుగా మనకు కనబడతా ఉంది. అప్పుడు చనిపోయిన వాళ్ళు, గొప్పవాళ్ళేమి, చిన్నవారేమి అందరూ గూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడినట్లుగా చూస్తున్నాం. పుస్తకాలు తెరవబడినట్లుగా చూస్తున్నాం. మరొక పుస్తకము అంటే జీవ గ్రంథము తెరవబడినట్లుగా చూస్తున్నాము. అక్కడ మృతులు ఆ జీవ గ్రంథంలో, ఆ పుస్తకాల్లో ఎలా రాయబడ్డాయో దాన్ని బట్టి తీర్పు పొందినట్లుగా మనము చూస్తా ఉన్నాం. 13వ వచనం చూడండి. అప్పుడు ఆ యొక్క మృతులు అని చూస్తా ఉన్నాము. దయచేసి గమనించాలా ఈ పదము. తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సముద్రంలో ఉన్న మృతులు గూడా అప్పగించబడినారు. మరణము, పాతాళము అంటే నరకం గూడా ఆ యొక్క వాళ్ళలో ఉన్న మృతులు అప్పగించబడ్డారు. వాళ్ళు తీర్పు తీర్చబడ్డారు. వాళ్ళ క్రియలు చొప్పున తీర్పు తీర్చినట్లుగా మనము చూస్తున్నాము. అంటే మృతులు అప్పగించబడ్డారు. చనిపోయిన వాళ్ళు అందరు నిలబడిన వాళ్ళందరూ అప్పగించబడ్డారు. మరణము, పాతాళం గూడా అప్పగించబడింది. దాంట్లో ఉన్న మృతులందరూ అప్పగించబడ్డారు. మృతులు గమనించండి. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మరణము, పాతాళం గూడా ఈ తీర్పయిన తర్వాత దేవుడు నిత్యము మండుచున్న అగ్నిలో వేసేసినాడు. అది రెండో మరణము అని ఇక్కడ రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఒక స్టాండర్డ్ దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఈ తీర్పు? ఎవరికి ఈ తీర్పు? ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. గానీ ఆ స్టాండర్డ్ ఏంటిదంటే జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే లిఖించబడవో వాళ్ళు నిత్యము మండుచున్న అగ్నిలో వేయబడతారు. ఎందుకంటే క్రీస్తును నమ్ముకున్న వారు మాత్రమే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. కానీ ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడవో వాళ్ళకు నిత్య జీవముండదు. రెండో మరణము వాళ్ళ కోసం ఎదురు చూస్తుందని లేఖనాలలో స్పష్టంగా చూస్తా ఉన్నాం. దేవుడు అవకాశం ఇచ్చినాడు. గానీ ఈ యొక్క తీర్పు టైంలో దేవుడు ఆ యొక్క పుస్తకం ఎందుకు తెరుస్తున్నాడంటే అదొక స్టాండర్డ్ అది. ఒక కొలత కొలిచడానికి ఆహ్, ఆహ్, దేవుడు ఆ పుస్తకం తెరుస్తాడు. ఇగో చూడు మీ పేర్లు ఇక్కడ లేవు. జీవ గ్రంథంలో లేవు గనుక నిత్యము మండుచున్న అగ్నిలో మీరు పోవాల్సిందే అనే రీతిగా ఒక స్టాండర్డ్‌గా దేవుడు ఆ యొక్క పుస్తకాలను తెరుస్తాడన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఈ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్ గురించి కొద్దిగా మనము ఈ యొక్క ధవలమైన సింహాసనం పైన ఏ తీర్పైతే 1000 ఏళ్ల తర్వాత జరగబోతున్నదో దాని గురించి మనము ఆలోచన చేద్దాం. అక్కడ గొప్పవారేమి, చిన్నవారేమి మృతులందరూ లేచి నిలబడి ఆ తీర్పు కోసము నిలబడినట్లుగా చూస్తున్నాము. ఎవరు? మృతులు. ఒక్కసారి ఎవరు ఈ ప్రజలు? ఈ ప్రజలు ఎవరు? వీళ్ళు విశ్వాసులా? లేకపోతే అవిశ్వాసులా? చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. ఈ దినాలలో సేవకులకు గూడా ఈ యొక్క గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్ గురించి చాలా మందికి అవగాహన లేదు. సంఘాలకు గూడా చాలా మందికి అవగాహన లేదు. ఇది అందరూ కలిసి విశ్వాసులు గూడా అక్కడ నిలబడతారనే ఆలోచనతోని చాలా మంది బోధించడము నేను విన్నాను, చూసినాను. గానీ ఒకసారి స్పష్టంగా దాన్ని మనము స్టడీ చేయడానికి ప్రయత్నం మనము చేద్దాం. ఎవరు ఈ ప్రజలు? ఈ మృతులు ఎవరు? అందరూ లేచి చిన్నవాళ్ళేమి, గొప్పవాళ్ళేమి అందరూ లేచి ఆ తీర్పు కోసం నిలబడ్డారే. సముద్రాలు ఇవ్వబడ్డాయి మృతులు. ఆ యొక్క పాతాళంలో ఉన్న మృతులు గూడా అప్పగించబడ్డారే. వాళ్ళు నిలబడ్డారే. ఎవరు వీళ్ళు అనే సంగతిని మనం గమనించినట్లయితే, మీరు గమనించండి లాస్ట్ సెషన్‌లో నేను జెప్పాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు యొక్క 1000 పరిపాలన ప్రారంభమైనప్పుడు, అక్కడ హతసాక్షులు లేసి 1000 ఆయనతో పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాము. గానీ అక్కడ అంటే ఆహ్, పరిశుద్ధులు యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎత్తబడతారు. లెగుస్తారు. హతసాక్షులైన వాళ్ళు లెగిసి మహిమ శరీరం ధరించుకుంటారు. అది మొదటి పునరుద్ధానం అని చూసినాం. అంటే విశ్వాసులు ఆల్రెడీ వాళ్ళు మహిమలోనికి ప్రవేశించినారు. మహిమ శరీరాలతోని ప్రవేశించినారు. ఇప్పుడు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో అక్కడ సామాన్యులు బ్రతుకుతున్నారు, పుడుతున్నారు, ముందుకు సాగుతా ఉన్నారు. కానీ ఎవరైతే చనిపోయినారో అక్కడ మీరు ఏమని రాయబడి ఉంది? ఆ విశ్వాసులకు ద రెస్ట్ ఆఫ్ ద డెడ్ డిడ్ నాట్ కమ్ టు లైఫ్ అంటిల్ ద 1000 ఇయర్స్ వర్ ఎండెడ్. ఇంకా వాళ్ళకు ఆ తీర్పు స్టార్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఆ మృతులు గమనించాల. ఏ మృతుల గురించి బైబిల్‌లో ఈ 20
అధ్యాయంలో రాయబడి ఉందంటే, ఈ అవిశ్వాసులు, భక్తిహీనులు, దేవుని తృణీకరించిన వాళ్ళు ఇంకా లెగవలేదు. లేచిన వాళ్ళు ఎవరు? ఈ వెయ్యేల పరిపాలనలో పాలుపొందిన వారు ఎవరంటే విశ్వాసులు. దేవుని యేసు ప్రభును అంగీకరించిన వారు, ఆయన రాకడ కోసము ఎదురు చూచిన వారు, ఆయన పరిపాలన కోసము ఎదురు చూచిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎత్తబడతా ఉన్నారు. గానీ మిగతా వాళ్ళు అంటే ఈ అవిశ్వాసులు, ఇంకా ఎత్తబడని వాళ్ళు, మిగిలిపోయిన వారు, ఈ చనిపోయి వాళ్ళు మృతతులమైన స్థితిలో ఉన్నవారు, మరణించిన వాళ్ళు 1000 వరకు వాళ్ళు ఇంకా లెగవలేదు. వాళ్ళు తర్వాత లెగుస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడినట్లుగా మనము స్పష్టంగా చూస్తా ఉన్నాము. దిస్ అన్‌బిలీవర్స్, ఈ అవిశ్వాసులు, దీస్ ఆర్ నథింగ్ బట్ అన్‌బిలీవర్స్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ రిజర్వేషన్. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందని వాళ్ళు అంటే చూడండి, సజీవులు ఎత్తబడతారు. తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటిదంటే విశ్వాసులలో మృతులు. అవునా గదా! అట్లనే అవిశ్వాసులు సజీవ కేటగిరీలో ఉంటారు. మృతుల కేటగిరీలో గూడా ఉంటారు. గానీ యేసుప్రభు వచ్చినప్పుడు సజీవులు ఎత్తబడతారు. మృతుల కేటగిరీలో ఉన్నవాళ్ళు గూడా, మృతులైన వాళ్ళు గూడా లెగుస్తారు. గానీ అవిశ్వాసుల కేటగిరీలో ఎవరైతే మిగిలిపోతారో బ్రతికిన వాళ్ళు సజీవ కేటగిరీలో ఉంటారు. గానీ మృతులైన వాళ్ళు ఇక మీదట ఇంకా వాళ్ళు లెగవలేదు. అంటే ఇక్కడ అవిశ్వాసుల గురించి చాలా స్పష్టంగా రాయబడినట్లుగా, మృతుల గురించి రాయబడినట్లుగా చూస్తున్నాం గానీ, విశ్వాసుల గురించి కాదు అనే సంగతిని అర్థం చేసుకోవాలా. విశ్వాసులు ముందుగానే మొదటి పునరుద్ధానంలో పాలు పొందినారు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు. వాళ్ళ పైన రెండో మరణము, ఆ నిత్యము మండుచున్న అగ్ని వాళ్ళని తాకదు, హాని చేయదు అనే విషయాన్ని మనము లేఖనాలలో స్పష్టంగా చూసినాము. కాబట్టి ఈ 1000 తర్వాత ఏ తీర్పు జరగబోతుందో, మృతులు లేచి నిలబడబోతున్నారో వీళ్ళు విశ్వాసులైన మృతులు కాదు. ఎందుకంటే విశ్వాసులు ఆల్రెడీ 1000 కంటే ముందే లెగిచిపోయినారు. వాళ్ళు మహిమ శరీరాన్ని ధరించుకున్నారు. అర్థమవుతుందా మీకు? గనుక ఈ పర్టిక్యులర్‌గా ఈ మృతులు ఇంకా 1000 వరకు లెగవరు అని చెప్పబడుతున్న మృతులు ఎవరంటే, ఈ భక్తిహీనులు, చెడుతనంలో బ్రతికిన వారు, దేవుని తృణీకరించిన వారు, దేవుడు లేకుండా బ్రతికిన వారు, దేవుడిని అసహించుకున్నవారు, విచ్చలవిడిగా బ్రతికిన వారు, వాళ్ళు 1000 తర్వాత లెగుస్తారు, తీర్పు కోసము నిలబడతారు. ట్రూ బిలీవర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ రిజర్వ్. ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలలో ఆల్రెడీ అక్కడ క్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు సజీవ లెక్కలు ఎత్తబడతారు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో కూడా 13వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 18వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా రాయబడిన మాటలు ఏంటిదంటే, మొట్టమొదటిగా మృతులు లెగుస్తారు. తర్వాత సజీవులు కూడా లేసి ఆయనని కలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. వాళ్ళు నిరీక్షణ ఏంటిదంటే యేసుక్రీస్తు వస్తాడు. వచ్చినప్పుడు మనం మహిమ శరీరాలతో ఎత్తబడతాము అనే సంగతి స్పష్టంగా, క్షయమైనయి అక్షయతను ధరించుకోవాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. యోహాన్ భక్తుడు కూడా అంటాడు, దేవుని బిడ్డలారా మనం ఎలా కాబోతున్నాం మనకు తెలియదు కానీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన క్రీస్తు వలె మనము మహిమ శరీరాలతోని మనం ఉంటాము అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క పాడైపోయే శరీరము, ఈ గుడారము వదిలినట్లయితే మహిమ శరీరం మన కోసం దేవుడు సిద్ధపరిచినాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మొదటి పునరుద్ధానంలో విశ్వాసులు పాలు పొందుతారు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ స్టాండర్డ్ ఏంటిదంటే, ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవారు ఎవరు అంటే జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడిన వారే. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో లిఖించబడవో వాళ్ళు మొదటి పునరుద్ధానంలో పాలు పొందరు. వాళ్ళు మరణించిన తర్వాత దేవుని బిడ్డలారా 1000 తర్వాతనే తీర్పు కోసం నిలబడాలి. అందుకోసమే సంఘానికి ముందుగానే దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఎవరైతే జయిస్తారో వాళ్ళకి అప్పుడు నేను తెల్లటి వస్త్రాలు ఇస్తాను, వాళ్ళ పేర్లు జీవ గ్రంథం నుంచి నేను తుడిచివేయను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే సంఘానికి హెచ్చరికిస్తున్నాడు, సరిదిద్దుకోండి, బాగు చేసుకోండి. ఒకవేళ మీరు బాగు చేసుకోలేదనుకో, మీరు సరిదిద్దుకోలేదనుకో, నేను ఆ యొక్క
తుడిచివేస్తాను. జీవ గ్రంథం నుంచి పేర్లు తుడిచివేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే తుడిచివేయబడతాయో వాళ్ళు 1000 తర్వాత లేచి ఆ తీర్పు కోసం నిలబడతారు. ఆ లోకాన్ని, ఆ భక్తిహీనులను, ఆ చెడుతనమును అనుసరించి, పాపమును అనుసరించిన వారితో కలిసి తీర్పులో నిలబడాల్సొస్తుంది. గాని ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడతాయో వాళ్ళు మొదటి పునరుద్ధానంలో 1000 కంటే ముందుగానే వాళ్ళు లేచి క్రీస్తు చేత ఆ యొక్క మహిమ శరీరాలు పొందుకొని ఆ యొక్క 1000 ఏళ్ళు ఆయనతో పరిపాలించడానికి ఆ తీర్పులో నిలబడి వాళ్ళు రివార్డ్ చేయబడతారు. వాళ్ళకు బహుమానాలు ఇవ్వబడతాయి. వాళ్ళని దేవుడు తన రాజ్యంలోనికి ప్రవేశించడానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనంలో చెప్పబడిన వాక్యాలు మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. ఎవరైతే నా మాటలు వింటారో, విశ్వసిస్తారో ఆ వ్యక్తి నిత్య జీవం కలిగిన వాడు. గమనించండి ఇక్కడ, అటువంటి వ్యక్తి తీర్పులోనికి రాడు. మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఏ తీర్పు గురించి మాట్లాడుతున్నాడంటే, ఆ యొక్క అన్యులను తర్వాత ఏ రీతిగా అయితే తీర్పులోనికి దేవుడు తీసుకొచ్చి శిక్షించబోతున్నాడు చూడండి. అటువంటి మృతతులమైన రెండో మరణమైన తీర్పులోనికి రెండో మరణంలోనికి తీసుకొని వెళ్ళే తీర్పులోనికి వాళ్ళు రారు గాని, వాళ్ళు మరణం నుంచి ఆ రెండో మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. అంటే 1000 కంటే ముందే మహిమ శరీరాలు ధరించుకొని ఆ 1000 పరిపాలనలో యుగయుగములు దేవునితో పాటు ఉంటారనే సంగతి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం నుంచి 36వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, తండ్రి కుమారుడిని ప్రేమించి అన్నీ తన హస్తానికి ఇచ్చినాడు. ఎవరైతే కుమారుడిని నమ్ముతారో వాళ్ళు నిత్య జీవం కలిగిన వారు. ఎవరైతే కుమారుడిని నమ్మరో వాళ్ళు జీవాన్ని చూడరు. దేవుని యొక్క ఉగ్రత వారిపైన నిలిచి ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకున్న వారు వాళ్ళ మరణం నుంచి జీవంలోనికి వాళ్ళు దాటి ఉన్నారు అనే సంగతిని మనం ఆమేన్. మరణం నుంచి జీవంలోనికి వాళ్ళు దాటి ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క తీర్పు ఏ ఉగ్రతతోనైతే దేవుడు ఆ ధవలమైన సింహాసనం మీద కూర్చొని పుస్తకాలు తెరిచి జీవ గ్రంథం తెరిచి నీ పేరుందా లేదా అని చూసి ఆ యొక్క నిత్య మండుచున్న అగ్నిలో వేయబోతున్నాడు చూడండి. అటువంటి తీర్పులోనికి వాళ్ళు రారు. దేవుని యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. ఎందుకంటే ఈ 1000 పరిపాలన తర్వాత ఆయన గంభీరత్వము, ఆయన ఉగ్రత చూసినప్పుడు, ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు భూమి పారిపోయినట్లుగా చూస్తున్నాము. ఆకాశము పారిపోయినట్లు చూస్తున్నాం. దానికి స్థానమే లేకుండా ఉన్నట్లుగా అంత గంభీరంగా ఆయన కూర్చొని ఆయన తీర్పు తీరవబోతున్నాడన్న సంగతిని, అది లోకానికి తీర్పు తీరవబోతున్నాడన్న సంగతిని మనం గ్రహించాలి. గాని ఎంతో సంతోషకరమైన విషయం ఏంటిదంటే, ఆయన యందు ఉన్నవారు, క్రీస్తును విశ్వసించిన వారు, నిత్య జీవం కలవారు యేసయ్య రాకడలో 1000 కంటే ముందు ఆ పరిపాలన స్టార్ట్ కాకముందే వాళ్ళు మహిమ శరీరం ధరించుకొని మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. ఈ లోకానికి ఏదైతే తీర్పు తీర్చబోతున్నాడో ఆ తీర్పులో నిలబడరు గాని, యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే తను క్రియలు చొప్పున విశ్వాసులను ఆయన రెండో రాకడలో ఆయన తీర్పు తీర్వబోతున్నాడో, ఆయన సింహాసనం మీద కూర్చోబోతున్నాడో, దేవుని బిడ్డలారా 1000 కంటే ముందు ఏ రీతిగా అయితే రివార్డ్ చేయబోతున్నాడో, వాళ్ళకి వాళ్ళ క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి వాళ్ళ 1000 స్థితి ఉంటుందనే సంగతిని మనము గమనించుకోవాలా. ఆ విషయాన్ని మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన వచ్చినప్పుడు, ఆయన దూతల మహిమతోనొచ్చినప్పుడు తన సింహాసనం మీద కూర్చుంటారు. రెండో రాకడ అంటే 1000 కంటే ముందు. తర్వాత గొర్రెలను, మేకలను వేరు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశింపచేస్తాడు. ఆ యొక్క 25th చాప్టర్ అంతా మనం చూసినట్లయితే ఆ యొక్క బుద్ధి లేని కన్యకల గురించి, బుద్ధి కలిగిన కన్యకల గురించి, అక్కడ రాకడ గురించే మాట్లాడతాడు. దాని తర్వాత టాలెంట్స్ గురించి ఆ ఉపమానం చెప్పి రాకడ గురించే మాట్లాడతాడు. తర్వాత గొర్రెలను, మేకలను వేరు చేసేది రాకడ గురించే మాట్లాడతాడు. అప్పుడొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన రివార్డ్ చేస్తాడన్న సంగతిని మనము చూస్తున్నాం. అది 1000 కంటే ముందు అది. అది 1000ల్లో వాళ్ళ స్థితి ఏం కాబోతుందో, వాళ్ళ జీవితము, వాళ్ళ త్యాగము, వాళ్ళ యొక్క ప్రయాస, వాళ్ళ జీవితాలు దేవునితోని ఎలా ముడికట్టబడ్డ ఉన్నాయి, దేవుని రాజ్యం కోసం వారు ఏం చేస్తున్నారో, దేవుని బిడ్డలారా దాన్ని బట్టి 1000ల్లో
ఏం స్థితి కాబోతుందో, మహిమ శరీరాలు ధరించుకొని ఎలా పరిపాలించబోతున్నారో వాళ్ళ స్థితి ఆధారపడబోతుంది. గానీ మిగతా వాళ్ళు లెగవలేదు. ఆ మృతులు లెగవలేదు. వాళ్ళు అన్యులు, దేవుని తృణీకరించిన వాళ్ళని 1000 ఏళ్ల తర్వాత దేవుడు తీర్పు తీరవబోతున్నాడు. ముందే తీర్పు తీరవబోవట్లేదు. మొట్టమొదటిగానే తీర్పు తీర్చేది ఆయన బిడ్డలను, ఆయనకు బహుమానాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఆ 1000 ఏళ్ల పరిపాలన ఇవ్వడానికి. దట్ ఈస్ వై బైబుల్ సేస్ ఫస్ట్ ద జడ్జ్‌మెంట్ విల్ బిగిన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. మొట్టమొదటిగా ప్రారంభమయ్యేది, యాకోబు అంటాడు, అది ప్రారంభమయ్యేది దేవుని ఇంటి నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి దేవుని బిడ్డల గురించి మాట్లాడారు. అందుకోసమే 1000 ఏళ్ల కంటే ముందే మనకు దేవుడు బహుమానాల చేత, లేకపోతే ఆయన క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఒకటి మనం కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ యొక్క లార్డ్ సప్పర్ గురించి, ప్రభు బల్ల గురించి మనము చూస్తాము. వాళ్ళు అయోగ్యంగా పాలు పొందుతున్నారు కాబట్టి మీరు పరీక్షించుకోండి. అందుకోసమే కొంతమంది మీ మధ్యలో రోగులుగా ఉన్నారు. కొంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. కొంతమంది నిద్రించి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఈ రీతిగా ఆయన మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకు తెలుసా? రేపటి దినాన్న లోకానికి ఏ తీర్పైతే తీర్వబోతున్నాడో, ఆ తీర్పులోనికి, అంటే 1000 ఏళ్ల తర్వాత లోకానికి తీర్పు తీర్వబోతున్నాడు. అటువంటి తీర్పులోకి రాకుండా ముందే తప్పించబడాలని, క్రమశిక్షణ చేయడానికి, దేవుడు తప్పించడానికి ఇటువంటి పరిస్థితి అనుమతిచ్చినాడు అనే సంగతిని కూడా పౌలు అక్కడ వ్యక్తపరిచినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆహ్, మృతులు అని చూస్తా ఉన్నాం గదా! ఆ మృతులు ఆ! ఎవరు? ద డెడ్ హూ కేమ్ బ్యాక్ టు లైఫ్ ఎట్ సెకండ్ కమింగ్ ఆర్ బిలీవర్స్. అంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడప్పుడు లేపబడిన వారు విశ్వాసులు. కానీ డెడ్ హూ కేమ్ బ్యాక్ టు లైఫ్ అంటే ఈ రెండో పునరుద్ధానం గురించి నేను చెప్పాను గదా! ఇది భక్తిహీనులు గూడా లేచి నిలబడతారు. వాళ్ళు ఎప్పుడు లేచి నిలబడతారు అంటే, అవిశ్వాసులు 1000 ఏళ్ల తర్వాత నిలబడతారు. గమనించండి, మార్క్ మై వర్డ్స్, డెడ్ వేర్ జడ్జ్, నాట్ దోస్ హూ ఆర్ మేడ్ అలైవ్ ఎట్ ద సెకండ్ కమింగ్. ఇక్కడ మృతులు లెగుస్తారు అంటే ఆల్రెడీ 1000 కంటే ముందే విశ్వాసులైన మృతులు లెగుస్తారు. సజీవులైన విశ్వాసులు లేచి ప్రభుని కలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి కాదిది. వీళ్ళు మృతతులంగా ఆపిపెట్టబడి కాలము 1000 ఏళ్లాగు, దాని తర్వాత నీకు తీర్పు ఉంటది చూడండి. ఆ ఆ మృతుల గురించి మాట్లాడుతున్నాడు. అది మీరందరూ గూడా గమనించుకోవాలి. అందుకోసమే మృతులు అని రాయబడినారు గానీ, సజీవులుగా చేయబడిన వాళ్ళకు తీర్పు కాదిది. ఇది ఆపిపెట్టబడి ఆ మృతులను తర్వాత 1000 ఏళ్ల తర్వాత నిల్చోబెట్టబడిన ఆ మృతులు. అందుకోసమే కొద్దివారు గాని, గొప్పవారు గాని అందరూ లేచి నిలబడ్డారు. దాని తర్వాత సముద్రాల్లో ఆహ్, అంటే సముద్రాలు గూడా ఇవ్వబడ్డాయి. అంటే అక్కడ చనిపోయిన వాళ్ళు బహుశా అక్కడి నుంచి లెగుస్తారు. పాతాళంలో ఉన్నవారు అక్కడి నుంచి లెగుస్తారు. లేచి ఆయన ముందు నిలబడతారు. దాని తర్వాత ఈ మృతులను వాళ్ళ పేరు ఎట్లైనా జీవ గ్రంథంలో రాయబడి ఒక స్టాండర్డ్, అక్కడ పుస్తకం తెరిచినప్పుడు చూసినావా? నీ పేర్లు ఇక్కడ లేవు గనుక నువ్వు రెండో మరణము, నిత్యం మండుచున్న అగ్నిలో వేయబడతావని వాళ్ళనేసేస్తాడు. దాని తర్వాత ఇంక మరణమును గూడా, పాతాళం నరకంను గూడా తీసుకొని డైరెక్ట్‌గా ఆ మండుచున్న అగ్నిలో వేసేస్తాడన్న సంగతిని మనము గ్రహించాల. కాబట్టి దోస్ హూ రోజ్ ఆఫ్టర్ 10,000 ఇయర్స్ ఆర్ దోస్ హూ విల్ బి హర్డ్ బై ద సెకండ్ డెత్. ఈ యొక్క 1000 ఏళ్ల తర్వాత లేచిన వాళ్ళు తప్పకుండా వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. అది వాళ్ళు నిత్యం మండుచున్న అగ్నిలో తప్పకుండా వేయబడతారు. సో, ఈ విషయాలు మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పేసినాను. మరలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఒకసారి ఈ యొక్క చిత్రాన్ని మీరు చూసుకున్నట్లయితే యూ కెన్ సీ ఇక్కడ మనకి ఈ పాయింటర్ మీరు చూస్తా ఉన్నారు కదా! మనకు యేసుక్రీస్తు రాకడకు ముందు ఇక ట్రిబులేషన్ మన టైం మనం చూస్తాం. క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అప్పటి వరకు విశ్వాసులు తన విశ్వాసాన్ని కాపాడుకొని వాళ్ళు ఆహ్, ఉన్న వరకు వాళ్ళు ఎత్తబడతారు. దాని తర్వాత మృతులు ఎత్తబడతారన్న సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మిలియనియం కంటే ముందే మనం అందరం ఎత్తబడతాం. ఇక్కడ ఈ రెడ్ మార్క్ మనం చూస్తున్నాం గదా! నీతిమంతులు అందరూ ఎత్తబడతారు ఇక్కడ. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడ మనం చూస్తున్నాము. 1000 ఏళ్ల తర్వాత
సాతాను కొంతవరకే ఇక్కడ విడుదల చేయబడి వాడు నిత్యం మండుచున్న అగ్నిలో వేయబడతాడు. వాడు మోసం చేసి అందరిని తీసుకొనొస్తాడు వ్యతిరేకంగా. దాని తర్వాత మీరు చూడండి ఇక్కడ ఒక యుద్ధం జరుగుతది. ఆ యుద్ధంలో దేవుడు అగ్నితో కాల్చేస్తాడు. సాతాను చేస్తాడు. తర్వాత ఎంతమందినైతే మోసం చేసుకొని తీసుకొనొస్తాడు యుద్ధానికి వాళ్ళని కాల్చేస్తాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు మృతులందరూ లేచి నిలబడి ఇక్కడ గొప్ప తీర్పు జరుగుతుంది. ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్ ఇక్కడ జరుగుతుంది. గమనిస్తుండ్రా? ఇక్కడ మొదటి రెడ్ మార్క్ ఉన్న దగ్గరేమో యేసుప్రభు యొక్క రెండో రాకడ జరుగుతుంది. ఇక్కడ విశ్వాసులు వాళ్ళు జడ్జ్ చేయబడి ఈ మిలీనియంలో వాళ్ళ స్థితి ఏం కాబోతుందో దేవుడు ఇక్కడి నుంచి వాళ్ళకు ఆ రివార్డ్ చేయడం మొదలుపెడతాడు. గానీ ఇక్కడ లేచిన వాళ్ళు మృతులు ఇంకా లెగవలేదు అని రాయబడింది కదా! వాళ్ళు ఈ ధవలమైన సింహాసనం దగ్గర అవిశ్వాసులు, భక్తిహీనులు, చెడుతనంలో ఉన్న వాళ్ళందరూ గూడా ఎత్తబడినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. కాబట్టి కంక్లూజన్‌లో ఇది అవిశ్వాసులకు జరగబోయే తీర్పు 1000 తర్వాత ధవలమైన సింహాసనము పైన కూర్చొని ఆయన కూర్చున్నప్పుడు ఆయన గంభీరత్వంతోటి, ఆ ఉగ్రతతోటి ఆ యొక్క భూమి పారిపోయినట్లుగా చూస్తున్నాము. ఆకాశము పారిపోయినట్లుగా చూస్తున్నాము. అది విశ్వాసుల కోసం కాదు. దేవుని బిడ్డలారా విశ్వాసులను ఆల్రెడీ 1000 కంటే ముందుగానే దేవుడు గుర్తించి వాళ్ళ క్రియల చొప్పున ఆయన రెండో రాకడలో ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఆ యొక్క బిలీవర్స్ ఆర్ జడ్జ్డ్ అండ్ రివార్డెడ్ ఎట్ ద సెకండ్ కమింగ్. ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఈ విషయము. అన్‌బిలీవర్స్‌ని 1000 తర్వాత ఆయన తీర్పు తీరబోతున్నాడు. నిత్యం మండుచున్న అగ్నిలో ఇవ్వబోతున్నాడు. అదే రెండో మరణము. ఆల్రెడీ ఫస్ట్ ఎవరినేసినాడు గమనించండి. యేసుక్రీస్తు యొక్క రాకడలో యాంటీ క్రైస్ట్‌ని, ఫాల్స్ ప్రాఫెట్‌ని డైరెక్ట్‌గా నిత్యం మండుచున్న అగ్నిలో వేసినాడు. తర్వాత 1000 తర్వాత సాతాను వాడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, విడుదల చేసినప్పుడు సాతాన్ని డైరెక్ట్‌గా నిత్యం మండుచున్న అగ్నిలో వేసినాడు. దాని తర్వాత ఈ ధవలమైన సింహాసనం మీద కూర్చొని ఏ తీర్పైతే తీర్వబోతున్నాడో తీర్చిన తర్వాత వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండవు గనుక వాళ్ళను గూడా వేయబోతున్నాడు. గమనించండి. ఏ సాతానైతే ఈ మనుషులను మోసం చేసినాడో వాళ్ళ లీడరు ఎక్కడైతే ఉండబోతున్నాడో ఈ మనుషులందరూ గూడా అక్కడే ఏయబోతున్నారన్న సంగతిని మనము గమనించాలా. బహుశా వీళ్ళందరూ ఆ తీర్పు కోసం నిలబడినప్పుడు అక్కడ సాతాను, యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెట్ నిలబడి మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం రండి. మమ్మల్నే కదా వెంబడించింది. మేము చెప్పినట్లే కదా మీరు బ్రతికింది. రండి అని బహుశా వాళ్ళు అక్కడ వెల్కమ్ పార్టీ ఇస్తారేమో అక్కడ నిత్యం మండుచున్న అగ్నిలో. వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ పేర్లు ఎట్లైనా జీవ గ్రంథంలో ఉండవు. అదొక స్టాండర్డ్‌గా కొలత కొలవడానికి దేవుడు తెరుస్తాడు. చూడు మీ పేర్లు ఇవన్నీ చూపించడానికి. దేవుని బిడ్డలారా ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉండవో వాళ్ళు నిత్యము మండుచున్న అగ్నిలో వేయబడతారు. అది రెండో మరణము అనే సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు మూడో భాగంలోనికి మనం వచ్చినాము. మూడో పాయింట్‌లోకి మనం వచ్చినాము. న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. ఇప్పుడు మనము ధవలమైన సింహాసనం దగ్గర మనం కూర్చున్నప్పుడు, దేవుడు కూర్చున్నప్పుడు పాత భూమి పారిపోయినట్లుగా చూస్తున్నాము. అది తర్వాత ఇప్పుడు గమనించండి. ప్రకటన గ్రంథంలో ఏమో చివర్లో కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టించినట్లుగా చూస్తున్నాము. ఆదికాండంలో దేవుడు ఆకాశము సృష్టించినాడు, సృష్టించినాడు. తర్వాత భూమిని కూడా సృష్టించినాడు. చూడండి ఆదికాండంలో న్యూ హెవెన్స్ అండ్ ఎర్త్ ఆర్ క్రియేటెడ్. ప్రకటన గ్రంథంలో న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్ ఈస్ క్రియేటెడ్. చూడండి అక్కడ ఎర్త్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎర్త్‌తో కొత్త భూమి, కొత్త ఆకాశంతో అంతమవుతుందన్న సంగతిని మనము గ్రహించాలి. పాతవి అన్ని దేవుడు తీసేసి కొత్తగా చేయబోతున్నాడు. కొత్త హెవెన్స్ చేయబోతున్నాడు. కొత్త భూమి చేయబోతున్నాడు. 115 కీర్తనలో గతంలో మీకు వాక్యం చెప్తూ నేను చెప్పాను. హెవెన్స్ అవి దేవుని కోసము పెట్టబడి ఉన్నాయి. గానీ ఎర్త్ హి హాస్ గివెన్ టు ద మ్యాన్‌కైండ్ అని మనం చూస్తా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనకు హెవెన్స్‌లో యాక్సెస్ మనకిస్తాడు. ఆయన సన్నిధికి మనకు యాక్సెస్ ఇస్తాడు. గానీ మొట్టమొదటిగా ఆదామును భూమి తయారు చేసి ఆదామును అక్కడ ఉంచినట్లుగా చూస్తున్నాము. ప్రకటన గ్రంథంకొచ్చేపాటికి పాత ఎర్త్ తీసేసి ఈ మహిమ శరీరాలు ధరించుకున్న వారిని కొత్త భూమి, కొత్త ఆకాశంలోనికి ప్రవేశించే ధన్యత దేవుడిస్తున్నట్లుగా మనము
చూస్తా ఉన్నాం. న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. చూడండి ప్రకటన గ్రంథము 21 అధ్యాయము మొదటి 2 వచనాలు. దెన్ ఐ సా న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. కొత్త భూమిని, కొత్త ఆకాశం చూసినాను. ఆహ్, మొదటి ఆకాశము తొలగించబడినట్లుగా, మొదటి సముద్రం కూడా తొలగించబడినట్లుగా నేను చూసి ఉన్నానని ఈ యొక్క యోహాన్ భక్తుడు చెప్తా ఉన్నాడు. తర్వాత ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణము, నూతన యెరూషలేము పరలోకం నుంచి ఒక పెళ్లి కుమార్తెలాగా పెళ్లి కుమారుడు కోసం సిద్ధపడి వచ్చినట్లుగా, పైనుంచి పరలోకం నుంచి దిగి వస్తున్నట్లుగా నేను చూసినాను అనేసి ఇక్కడ యోహాన్ భక్తుడు అంటున్నాడు. చూడండి పాత ప్రవచనాల్లో కూడా దేవుడు యెషయా గ్రంథము 65 అధ్యాయము 17 వచనంలో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా బిహోల్డ్ ఐ క్రియేట్ న్యూ హెవెన్స్. ఇగో నేను కొత్త ఆకాశములు నేను 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 సృష్టించబోతున్నాను. అండ్ ఎ న్యూ ఎర్త్, కొత్త భూమిని సృష్టించబోతున్నాను. నేను జ్ఞాపకం తెచ్చుకోబోట్లేదు. అవి అవి మనసుకు కూడా పట్టవు. ఆ ఆలోచన కూడా రావు. నేను కొత్తవి ప్రారంభం చేయబోతున్నాను. కొత్తవి సృష్టించబోతున్నానని దేవుడు వాగ్దానం చేసినాడు. ప్రకటన గ్రంథంలో అదే కొత్త ఆకాశము, కొత్త భూమిని దేవుడు సృష్టించినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. గమనించాలా, ఈ కొత్త భూమి, కొత్త ఆకాశము ఎప్పుడు దేవుడు సృష్టిస్తున్నాడంటే, ఈ 1000 అయిపోయిన తర్వాత, ఈ భక్తిహీనులను తీర్పు తీర్చి నిత్యం మండుచున్న అగ్నిలో వేసిన తర్వాత, అప్పుడు మనం ఈ 1000 తర్వాత ఈ నిత్యమైన రాజ్యంలోనికి, ఆయన రాజ్యము, ఆయన పరిపాలనలో ప్రవేశించడానికి కొత్త భూమి, కొత్త ఆకాశం తయారు చేస్తా ఉన్నాడు. అది లేఖనాలలో చాలా స్పష్టంగా రాయబడినాయి. ఇక్కడ చూడండి యెషయా గ్రంథము 66 అధ్యాయము 22 వచనంలో, అది యాజ్ న్యూ హెవెన్స్ అండ్ ద న్యూ ఎర్త్ దట్ ఐ మేక్ షాల్ రిమైన్ బిఫోర్ మీ. నేను ఏదైతే కొత్త భూమి, కొత్త ఆకాశం తయారు చేయబోతున్నవి నిత్యము నా ముందు ఉండబోతున్నాయో, అదే రీతిగా మీ యొక్క నామం కూడా అదే రీతిగా, మీ యొక్క సంతతి ఆ రీతిగానే ఉండబోతుంది అన్నట్టుగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా నూతన ఆకాశము, నూతన భూమి ఆయన సృజించబోతున్నాడని ఆయన ప్రవచించి ఎంతో స్పష్టంగా కూడా మాట్లాడాడు. పేతురు కూడా ఈ విషయాన్ని ఆయన రాకడ తర్వాత ఏ రీతిగా అయితే ఈ యొక్క పాత భూమి, పాత ఆకాశము కాల్చివేయబడతాయో, అగ్నితో కాల్చివేయబడతాయో దాని గురించి మాట్లాడుతూ, తర్వాత ఆయన వాగ్దానం గురించి మాట్లాడుతున్న 13వ వచనంలో చూడండి, అకార్డింగ్ టు హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానం బట్టి మనం దేనికోసం ఎదురు చూస్తా ఉన్నాము? విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన బిడ్డలతో సంఘంతో మాట్లాడుతున్నాడు. మనం అందరము దేనికోసం ఎదురు చూస్తున్నామంటే న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్, నూతన ఆకాశము, నూతన భూమి కోసం ఎదురు చూస్తున్నాము. అక్కడ నీతి నివసించును. అటువంటి కొత్త భూమి, కొత్త ఆకాశం కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాము. చూడండి, మన ప్రయాణము 1000తో ఆగిపోదండి. దాని తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశము, దానికోసం మనం ఎదురు చూస్తా ఉన్నాము. పాత భూమి మీద ఆయన 1000 పరిపాలించి చూపించి, కొత్త భూమి, కొత్త ఆకాశంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు అనే సంగతిని చాలా స్పష్టంగా చక్కగా 3వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క నిరీక్షణ ఈ పాత భూమి మీద కాదు మనం ఉంచవలసింది. దేవుడు ఈ పాత ఇవన్నీ గతించిపోబోతున్నాయి, నాశనం కాబోతున్నాయి, అవి కాల్చివేయబడబోతున్నాయి. ఆ యొక్క పేతురు ఈ యొక్క 2 పేతురు 3వ అధ్యాయంలో అంటాడు, మొదటిసారి భూమిని దేవుడు నీటితో నాశనం చేసినాడు, రెండోసారి ఆయన అగ్నితో కాల్చబోతున్నాడని అని చెప్తున్నాడు. అంటే పాత భూమిని అట్లా కాల్చి ఆయన ఆయన పాడు చేయబోతున్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని ఆయన సృష్టించి ఆయన ఆయన మన కోసం సిద్ధపరచబోతున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం దేవుని బిడ్డలారా. కనుక ఈ పాత భూమితో, ఈ యొక్క డబ్బు, ఆస్తులు, దీని మీద నిరీక్షణ మీరు పెట్టుకోకండి. దేవుడు మన కోసం వాగ్దానం చేసిన 1000 పైన మీ దృష్టి పెట్టండి. 1000 తర్వాత ఏ రీతిగా కొత్త భూమి, కొత్త ఆకాశం మన కోసం తయారు చేసి మనకి ఇవ్వబోతున్నాడో, దేవుని బిడ్డలారా, దానిపైన మీ యొక్క దృష్టిని మీరు కేంద్రించండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 4వ పాయింట్కి మనం వచ్చినాము. ఆ యొక్క పరలోకం నుంచి ఆ యొక్క నూతన యెరూషలేము
నిగనిగ మెరుస్తూ ఒక పెళ్లి కుమార్తె అలంకరించబడినట్లుగా ఈ యొక్క దిగి వస్తున్నట్లుగా అంటే కొత్త భూమి తయారైపోయింది. కొత్త ఆకాశం తయారైపోయింది. ఇప్పుడు పరలోకం నుంచి నూతన యెరూషలేం, పాత యెరూషలేం తీసేసి దేవుడు ఇప్పుడు నూతన యెరూషలేంను తీసుకొని వస్తా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 9 వచనం నుంచి 21 వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఆ నూతన యెరూషలేంకి 12 ద్వారాలుంటాయి. ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క దూతని దేవుడు నిలబెడతాడు. ఆ 12 ఆ యొక్క ఆ యొక్క ద్వారాలకు ఆ 12 గోత్రాలు, ఇజ్రాయెల్ యొక్క గోత్రాలు 12 ట్రైబ్స్ ఉన్నాయి గదా! ఇశ్రాయేల్ కుమారులు అంటే రూబేను, సిమియోను, బెంజమిను, జూడా ఈ పేర్లు అక్కడ లిఖించబడతాయి. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క గోత్రపు పేరు ఆ యొక్క నూతన యెరూషలేము ఆ ద్వారం దగ్గర రాయబడతాయి. ఒక్కొక్క అంటే డైరెక్షన్ అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అంటే ఒక్కొక్క డైరెక్షన్‌లో ఈస్ట్‌లో 3 గేట్లుంటాయి. వెస్ట్‌లో 3 గేట్లుంటాయి. నార్త్‌లో 3 గేట్లుంటాయి. సౌత్‌లో 3 గేట్లుంటాయని 13 వచనంలో మనము అక్కడ మనం స్పష్టంగా చూస్తాం. అంటే నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్ మనకు 3 గేట్లు మనం చూస్తాం. దాని తర్వాత ఈ యొక్క నూతన యెరూషలేంకి పునాదులుంటాయి గదా! ఆ పునాదులు 12 పునాదులుంటాయి. ఆ 12 పునాదుల పైన 12 యేసుక్రీస్తు ఏర్పాటు చేయబడిన 12 అపోస్తల పేర్లు అక్కడ రాయబడతాయని 14 వచనంలో మనము స్పష్టంగా చూడబోతా ఉంటున్నాం. చూడండి, దేవుడు ఎవ్వరిని గూడా మర్చిపోయే దేవుడు కాదు. తర్వాత ఆ యొక్క పట్టణం ఎలాగుండబోతుంది? ఎటువంటి వైడూరాళ్ళు లేకపోతే వజ్రాలతో ఎంత బంగారపు ఎటువంటి స్థితిగా గోడలు గాని, ఆ పట్టణం గాని, దాని యొక్క పొడుగు గాని, దాని యొక్క విడ్త్ గాని ఎంత పెద్ద పట్టణం గాబోతుందో ఉండబోతుందో అది 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉంది. దాని యొక్క డిస్క్రిప్షన్ నేను ఇవ్వదలంచలేదు. దయచేసి మీరే ఒకసారి చదువుకోండి. ఆ పట్టణము ఎంత గొప్పటి పట్టణం, ఎంత పెద్దటి పట్టణం, ఎటువంటి పెద్ద పెద్ద గోడలు, ఆ! అది ఎన్ని మైళ్ళుంటుంది, ఎన్ని కిలోమీటర్లుంటుందో ఒకసారి అక్కడ స్పష్టత ఇచ్చినాడు. ఎంత మహిమతోనుంటుందో గూడా దాని గురించి వివరించినాడు. అంత పెద్దటి పట్టణము పరలోకం నుంచి భూమిపైకి దిగి వస్తున్నట్లుగా మనం జూస్తున్నాం. ఇంకా మీదట ఆలయం అనేటిది ఉండదు. 21 వచనం 22వ వచనంలో చూడండి. ఇక నో మోర్ టెంపుల్, గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద టెంపుల్ అండ్ ద లాంబ్. ఇంకా ఆలయం అనేటిదే ఉండదు. దేవుడే ప్రజల మధ్యలో ఆలయంగా, ఆ గొర్రె పిల్లనే అంటే యేసుక్రీస్తే ఆలయంగా ప్రజల మధ్యలో ఉంటాడు. ఇక ఆలయం అనే కాన్సెప్టే ఉండదు అని ఆ కొత్త భూమి, కొత్త ఆకాశము దేవుడు సృష్టించిన తర్వాత ఎందుకంటే మనకు ఆహ్, ఈ జెరూసలేంలో వెయ్యేళ్ళ పరిపాలనలో యేసు ప్రభు ఆ యొక్క జెరూసలేంలో కూర్చుంటాడు. అక్కడ ఆలయంలో అక్కడి నుంచి ఆయన పరిపాలన చేస్తాడు కదా! తర్వాత పాత భూమి అంతా నాశనం అయిపోయిన తర్వాత, పాత భూమి, ఆకాశం తీసేసిన తర్వాత, పాత యెరూషలేం తీసేసినాక, కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త యెరూషలేము, దాని తర్వాత దేవుడే స్వయాన ఆయన మహిమతో తన ప్రజలతో ఆయన నివసిస్తాడన్న సంగతి మనం చూస్తా ఉన్నాం. కనుక అక్కడ ఆలయం ఉండదు. దేవుని యొక్క మహిమనే, ఆ గొర్రె పిల్లనే, ఆయన యొక్క మహిమనే ఆలయంగా ప్రజల మధ్యలో ఉంటుందన్న సంగతిని మనము గ్రహించాల. అక్కడ 23వ వచనం నుంచి 24వ వచనం వరకు గమనించినట్లయితే సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాలు ఈ యొక్క వెలుగు ఉండదు. ఆ యొక్క దేవుడే వెలుగుగా ఆయన క్రీస్తే ఒక దీపముగా ఉంటాడు. ఆ వెలుగులోనే వీళ్ళు నడుస్తారని ఎంత చక్కని మాట లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాము. చివరికొచ్చేపాటికి దేవుని బిడ్డలారా, ఆ! ఐదో పాయింట్‌లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 3-4 వచనం వరకు ఒక గొప్పటి స్వరము దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి నేను విన్నాను. ఇప్పటినుంచి దేవుని యొక్క నివాసము మానవుడితోనే యుగయుగములు ఉంటుందనే స్వరాన్ని నేను విన్నాననేసి అంటున్నాడు. ఆయన ప్రజలతోనే ఉంటాడు. వాళ్ళకు దేవుడుగా ఉంటాడు. వాళ్ళ యొక్క బాష్ప బిందువుని తుడిచివేస్తాడు. ఇంకా మరణం ఉండదు. అన్నిటిని తొలగిస్తాడు. పాతవన్నీ గతించి అన్నీ కొత్తగా అవుతాయని ఎంతో గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు మనం చూస్తా ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నివాసము మానవులతో యుగయుగములు ఉండబోతుంది అనే సంగతిని మనము చూసి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క సెషన్ అంతంలోనికి
మనం వచ్చినాము. ఈ సెషన్ అంతంలోనికి మనము రాకడకు ముందు మనం తిరిగి మనము ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఇప్పటి వరకు మనము ధ్యానించినవన్నిటిని ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాము. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఉంది. దేవుని బిడ్డలారా, ఇన్ ది ఎండ్ ఈ యొక్క క్రీస్తు యొక్క రాకడ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫైనల్ కంక్లూషన్స్ నేను ఇస్తా ఉన్నాను. క్రీస్తు యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండబోతున్నాము. విశ్వాసులు మహిమ శరీరాలతో ఎత్తబడబోతా ఉన్నారు. విశ్వాసుల యొక్క జీవితాలను బట్టి దేవుడు ఆ యొక్క క్రీస్తు తీర్పు తీర్వబోతున్నాడు. వాళ్ళకు రివార్డ్ చేయబోతున్నాడు. వాళ్ళ యొక్క క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. 1000 ఏళ్ళు వాళ్ళు పరిపాలించబోతున్నారు. మిగతా మృతులు, అవిశ్వాసులు ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడలేదో క్రీస్తు రాకడలో వాళ్ళు ఎత్తబడరు. 1000 ఏళ్ళ వరకు వాళ్ళు ఎదురు చూడాలా. 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత సాతాను బంధించబడిన వాడు విడుదల చేయబడతాడు. విడుదల చేయబడిన తర్వాత అందరినీ మోసం చేసి, దేశాలను మోసం చేసి వ్యతిరేకంగా తీసుకొని వస్తాడు. యుద్ధానికి తీసుకొని వస్తాడు. ఆ గోగు మగోగు యుద్ధానికి తీసుకొని వస్తాడు. కానీ దేవుని దగ్గర నుంచి ఆ యొక్క అగ్ని బయలుదేరి వాళ్ళ నాశనం చేసినట్లుగా, సాతాను చెర పట్టుకొని నిత్యం మండుతున్న అగ్నిలో వేసినట్లుగా చూస్తున్నాము. దాని తర్వాత మనం ఏం చూస్తా ఉన్నాము? ఆ ధవలమైన సింహాసనం మీద దేవుడు కూర్చొని జడ్జ్మెంట్ చేసినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. వాళ్ళెవరు మృతులు అంటే, ఈ 1000 ఏళ్లలో లెగవని వాళ్ళు, ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పొందని వాళ్ళు, జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడిన వాళ్ళు, దేవుడిని తృణీకరించిన వారు, జారత్వంలో, పాపంలో, అపవిత్రతలో బ్రతికిన వారు, చెడుతనంలో బ్రతికిన వాళ్ళందరూ కూడా నిలబడతారు. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడవో వాళ్ళు నిత్యము మండుచున్న అగ్నిలో వేయబడబోతున్నారు. దాని తర్వాత వాళ్ళందరిని తీర్పు తీర్చి దేవుడు ఆ యొక్క నిత్యం మండుచున్న అగ్ని రెండో మరణం అని రాయబడి ఉంది. దాంట్లో వేసిన తర్వాత దేవుని బిడ్డలారా, కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు చేయబోతున్నాడు. పాతవి గతించినవి, ఇంకా పాత భూమి లేదు, పాత ఆకాశం లేదు. దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశం తయారు చేసి నూతన యెరూషలేము పరలోకం నుంచి ఆయన దింపి, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలతో పాటు యుగ యుగములు ఆయన ఉండబోతున్నాడు అనే గొప్ప నిరీక్షణ ఆయన బిడ్డలకు ఇస్తున్నాడు. నిత్యము మనం ఆయనతో పాటు ఉండబోతున్నాము. అందుకోసమే 1000 ఏళ్ల రాజ్యము వేరు, నిత్య రాజ్యము వేరు. అందుకోసం మీకు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాను. 1000 ఏళ్ల రాజ్యం మనం పోగొట్టుకోవద్దు. నిత్య రాజ్యం మనం పోగొట్టుకోవద్దు. దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. క్రీస్తులో మనం కట్టబడాలి. క్రీస్తుకు దగ్గరగా ఉండాలి. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయో వాళ్ళు యుగయుగములు దేవునితో పాటు వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ నిరీక్షణ చేత మనమందరము ముందుకు సాగాలి. సో we have come to the end of session 25. So let us all commit ourselves. Let us all commit ourselves to be holy. Let us not neglect. మనం ఎవరము కూడా దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక మన జీవితాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, నిర్లక్ష్యపరచడానికి వీల్లేదు. ఈ పాత భూమి, పాత ఆకాశం మీద మనసు తీసేయండి. అవి ఉండబోవు. దేవుడు తీసేయబోతున్నాడు. చాలా మంది డబ్బు కోసము, ఆస్తుల కోసము పరిగెత్తుతా ఉంటారు. ఈ చెడుతనాన్ని విడిచిపెట్టరు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి నిత్య జీవం అయితే ఇవ్వబోతున్నాడు, నిత్య రక్షణ అయితే ఇవ్వబోతున్నాడు. వాటి అన్నిటి కోసం ఇవన్నిటిని మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. తొలగించబడి వారికి దూరం ఉండి మనం జయించి, దేవుడు మన కోసం వాగ్దానం చేస్తున్న ఆ మహిమ శరీరము, ఆ 1000 ఏళ్ల పరిపాలన, కొత్త భూమి, కొత్త ఆకాశము, నిత్య రాజ్యంలో మనం ప్రవేశించేటట్టుగా మనము ఉండాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇక్కడికి మనము సెషన్ 25ని మనము ముగిస్తా ఉన్నాము. దేవుని యొక్క సమాధానము మీకు తోడై ఉండును గాక. ఆమేన్.